నేటి రాజకీయాల్లో మేటి తనకు తానే సాటి గెలుపోటములతో సంబంధం లేకుండా అబ్బా ఎప్పుడు ప్రజలతో ప్రజల మధ్యలోనే ఉండే మా కంది శ్రీనన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎవరు చెప్తుర్రు? ఆదిలాబాదు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. కానీ ఒక్క ముచ్చట మాత్రం ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఏంది అంటే, పుసుక్కున కనుక ఎలక్షన్లలో ఓడిపోతే ఇక పట్టిపర్వ లేనట్టు, జనాలతోని సంబంధం లేనట్టు, ఏముంది అయ్యే ఇక నాకు సంబంధం ఏంది అనేది కొంతమంది ఇక ఇండ్లలోనే తడిపట్టేసుకొని కూర్చుంటారు. కానీ కడుపు చల్లకుండా సారు మొన్న ఆదిలాబాద్లో ఇక మరి ఎమ్మెల్యేగా పోటీ చేసి కొద్దిపాటి తేడాతోటే ఇక మరి ఓడిపోయినా కూడా ఇప్పటికీ ప్రజలే నా కుటుంబం అనుకుంటా రోజు పనిష్ పెట్టి ప్రజలలోనే ఉంటాడట. ఇది కథ. అందుకనే ఈ కోయిలాగా ఇటు పెట్టింది. ఇక పోతే సామాజిక సేవలో ముందుంటూ ఆదిలాబాదు అభివృద్ధికై పరితపిస్తున్న మా అభిమాన నేత నిత్యాన్నదాత, ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు, హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇక చాలా మంది పెట్టిరు కాబట్టి అందరి మనం పేరు చదువుకుంటూ పోవాలంటే ఇక ఇదే మనకు గంట అవుతుంది కాబట్టి ఇప్పుడు చాలా మంది పెట్టిర్రు. అయితే ఇప్పుడు ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి గురించి మనం ఇప్పుడు ఒక ముచ్చట చెప్పుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాదు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి, ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి, అసెంబ్లీ ఇన్ఛార్జి. అయితే ఈ పెద్ద మనిషి ఇప్పుడు అనుకున్నట్టుగానే ఓడిపోయినా అంటే జనాలు తన తప్పు తాను తెలుసుకుంటారు. మేము గతంలో ఏం చేస్తీమి, మేము ఏం కోల్పోతీమి, ఎక్కడ మోసపోతీమి అనేది ఆలోచన చేసుకుంటారు. రాబోయే రోజుల్లోనైనా వాళ్లకు నిజాలేందో తెలుసుకుంటారు.